సైబర్ మోసాలు ప్రభుత్వాలకు సవాల్గా మారాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దోపిడీ విధానం మారిందన్న ముఖ్యమంత్రి కాలానికి అనుగుణంగా ప్రజలు మారాలని సూచించారు. ఇటు స్టార్టప్ల అభివృద్ధికి బ్రెజిల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకున్నారు రేవంత్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రేషన్ కార్డుల పంపిణీపై దృష్టి పెట్టారు అధికారులు. నేరాల శైలి మారుతుందని, వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహించిన షీల్డ్ 2025 సదస్సుకు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఒకప్పుడు దొంగలు ఇళ్లలోకి చొరబడి దోచుకెళ్తే ఇప్పుడు ఎక్కడో ఉండి దొంగలిస్తున్నారని అన్నారు. నేరం ఎక్కడ నుంచి చేశారో కనుక్కోవడం పెద్ద సవాల్గా మారిందన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు సీఎం. సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. మీ త్రిజోరీలో, మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత అవకాశాలతో పాటు సవాళ్లను కూడా ఇస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. డీప్ ఫేక్, ర్యాన్సమ్ వేర్, మాల్వేర్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని చెప్పారు. సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు శ్రీధర్ బాబు. That aligns with our India's digital personal data and protection law. And I would like to say is our state has always been proactive in developing robust cyber security ecosystem, focusing on various initiatives in combating cyber threats and also enhancing digital security. Additionally, we are launching various programs under our Center of Excellence for Cyber Security. And I would like to proudly mention that the new initiative by our Chief Minister in terms of having a Young India Skills University to educate our citizens. స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసిసిలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత టీ హబ్ ఫౌండేషన్ సీఈఓ సుజిత్, బ్రెజిల్లోని గోయా స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రటరీ జోస్ ఫ్రెడెరికో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. గోయాస్ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి. మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్, ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. మన దేశంతో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియపై స్పీడ్ పెంచింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే రేషన్ కార్డుల డిజైన్లను సీఎంకు చూపించారు అధికారులు. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవల ద్వారా 4 రకాలుగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ లేని జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో పంపిణీ చేసే ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో ఉన్నారు అధికారులు. ముందుగా 1,00,000 కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డ్, ఏటీఎం, స్మార్ట్ కార్డ్ తరహాలో తీసుకొస్తున్నామన్నారు అధికారులు. ఒకవైపు సీఎం బొమ్మ, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి బొమ్మ ఉండనుంది. మధ్యలో ప్రభుత్వ లోగోను ఏర్పాటు చేయనున్నారు. కార్డుపై కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా వద్దా అనే ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఫోటో పెట్టకపోతే డీటెయిల్స్ ప్రింట్ చేయనున్నారు. కార్డు వెనుక వైపు అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు ఉండనున్నాయి. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితి మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే అభ్యంతరాలు రావడంతో పునఃపరిశీలన కోసం కమిషన్ కాలపరిమితి మార్చి 10 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఆయా శాఖలపై వరుస రివ్యూలు నిర్వహించారు మంత్రులు. వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులపై డిప్యూటీ సీఎం బట్టి కీలక సమీక్ష నిర్వహించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్యం అందేలా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తామన్నారు. ఇక త్వరలో భూభారతి విధానాలు ఖరారు చేస్తామన్నారు మినిస్టర్స్. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త చట్టం అమలు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులను కట్టలేకపోతున్నామన్నారు మంత్రులు. పేద మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్యారోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వైద్యారోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాల నిర్లక్ష్యానికి గురయ్యాయని అభిప్రాయపడ్డారు మంత్రులు. ప్రజాప్రభుత్వంలో ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి రానున్న బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి పేద మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో భూభారతి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ROR చట్టం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. భూభారతి చట్టం రూపకల్పనకు ఎంత కష్టపడ్డామో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను తయారు చేయడానికి అదే స్థాయిలో కసరత్తు చేయాలని అధికారులను కోరారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. మసీదు, ఈద్గాల దగ్గర ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధి దీపాల మరమ్మతులు, తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు ప్రగతి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు మరింత మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ఫ్యాక్టరీల ఏర్పాటు, తోటలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చేపట్టాల్సిన చర్యలపై హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. పామాయిల్ సాగు విస్తరణ, రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ సహాయ సహకారాలపై చర్చించారు మంత్రి తుమ్మల. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 ఏళ్లలో ఎన్ని నెరవేర్చారని బీఆర్ఎస్ను ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇష్టమొచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి ఎన్ని వేల కోట్లు దోచిపెట్టారని నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు సూచించిన వాళ్లకే టెండర్లు ఇచ్చారని విమర్శించారు. పారదర్శకంగా టెండర్లు పిలిచి ఉంటే కాళేశ్వరం కూలేదా అని ప్రశ్నించారు మంత్రి. మీరు చేసినటువంటి పరిపాలన పోనీ పారదర్శకంగా ఉంది అంటే పోనీ పారదర్శకం చేసిన పరిపాలన ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పేరు మీద దోసిపెట్టినరు. ఇలా 1000 గురుకుల పాఠశాలలు ఉన్నా కూడా మొత్తం కలిపి సంఖ్య 4 లక్షల మంది అవుతా ఉన్నారు. మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 60 లక్షలు. అంటే 60 లక్షలు 4 లక్షల మందికి ఇచ్చారు. మరి మిగతా 54 లక్షల మందికి ఏం కావాలి? మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సిటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్పతో కలిసి బస్సు సర్వీసుల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు మంత్రి. భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రంజాన్ పండుగపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో సరికాదన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ అమలు చేయలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున ప్రచారం చేశారు సంజయ్. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పోరాటం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. 100 రోజులు ఇస్తారు. ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారు కదా? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు ఇస్తారు. ఇలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేస్తావు? ఎన్నికల ఫలితాలు అయిపోతే 15 ఆగస్టు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 15 ఆగస్టు రోజు ఇంకా 20 లక్షల మందికి ఇస్తాను. ఎంతమందికి ఇష్టం? 15 ఆగస్టు పై 9 నెలలు అయిపోయింది.
మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలే, ఏమే 14 లక్షలు అయినవే, నువ్వు 20 లక్షల మందికి భరోసా ఎందుకు ఇస్తావు? కేసీఆర్ ఆంధ్ర వాళ్ళను తిట్టి సీఎం అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిట్టి సీఎం అయ్యారని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుంచి బహిష్కరిస్తామనడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుంచి ప్రజలు బహిష్కరిస్తారన్నారు అరుణ. ఆ రోజు చేసిన సర్వేకి ఈరోజు సమగ్రకు దానికి దీనికే చూస్తే చక్కగా లేదు. మీరు ఎట్లా చేసినామని చెప్తున్నారు. మీ సమగ్ర మీ యొక్క కుటుంబ సర్వే ఇవాళ కులగణన జనగణన మీరు చేసింది తప్పుల తడకగా ఉన్నది. ఇవాళ రంజాన్ పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకే ఉద్యోగం చేసుకునేలా సర్క్యులర్ ఇవ్వడమేంటన్నారు. హిందువుల పవిత్ర పండుగ దేవీ నవరాత్రులకు ఇవ్వని జీవో రంజాన్ పండుగకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ కు తెలంగాణలో హిందువులు కనిపించట్లేదా అన్నారు రాజాసింగ్. నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ. 9 రోజు ఒక పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లోని శివసాయి నగర్ కాలనీలో గత 2 ఏళ్ల నుంచి నాలా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు బీజేపీ నేతలు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు నాలాలను కబ్జా చేశారని ఆరోపించారు. వెంటనే నాలా సమస్య పరిష్కరించాలంటూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన నివాసంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్పై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఉండవల్లిలోని నివాసంలో దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను అవమానించడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మన నేతలు హిందూ ధర్మంపై మాట్లాడినట్టుగా మరే మతంపై మాట్లాడలేరన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. I think that's very unfair comment. In any kind of this kind of huge gathering, that too religious gathering, I think the problem with our approach in our leadership is it's very easy to comment on Sanatana Dharma or Hindu Dharma. They don't do the same level of this kind of criticism for any other religion, and this kind of approach always we have an issue. And they don't realize that they're hurting the sentiments of crores of people, and it is not like mismanagement. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వంశీపై కక్షతో చంద్రబాబు కుట్ర చేశాడన్నారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ పేరు ఎక్కడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కేసు రీఓపెన్ చేసి సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు జగన్. After Chandrababu Naidu came into power, Vamsi became a target. This case was reopened, and once after the case was reopened, Satyavardhan once again was asked to give 161 statements. This is the irony. The second 161 statement, which was taken during Telugu Desam Party's regime, also did not speak of Vamsi's name. Two 161 statements in favor of Vamsi. And the same Satyavardhan once again on February 10th, 2025 during Telugu Desam Party's regime, in the current regime in 2025, in February 10th. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని అన్నారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని అన్నారు రామ్మోహన్ నాయుడు. కొత్త సీఈసీ నియామకం రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ అర్ధరాత్రి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు.
ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభ్ కాదని అది మృత్యుకుంభ్ అని విమర్శించారు సీఎం మమత. యూపీ సర్కార్ వీఐపీల భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇవ్వడం లేదన్నారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు కూటమి నేతలు. మోదీ సర్కార్ చేపట్టిన కొత్త సీఈసీ నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఈసీని ఎన్నుకునే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్డీఏ సర్కార్ విధానాలు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. మహాకుంభమేళా సక్రమంగా నిర్వహించడంలో యూపీ సర్కార్ విఫలమైందన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభ్ కాదని అది మృత్యుకుంభ్ అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కుంభమేళాపై మాట్లాడారు మమత. కేంద్రం, యూపీ సర్కార్ అసమర్థ విధానాలతో మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. యూపీ సర్కార్ కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్యుల భద్రతను గాలికి వదిలేసిందన్నారు మమతా బెనర్జీ. মহাকুম্ভ আমি নাইবা বললাম, ওটা এখন মৃত্যু কুম্ভ হয়ে গেছে, মৃত্যু কূপের মতো। আমি মহাকুম্ভকে সম্মান করি, আমি শ্রদ্ধা জানাই, পবিত্র গঙ্গা মাকে আমি সম্মান করি। బీహార్లో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో రోజుకు 200కు పైగా బుల్లెట్లు పేలుతున్నాయన్నారు. సీఎం నితీష్ కుమార్ అసమర్థ పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కంకర్బాగ్లో దుండగుల కాల్పులు ఎన్డీఏ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు తేజస్వి. ऐसा कोई दिन नहीं है जहां बिहार में 200 राउंड से भी कम जो गोलियां जो है वो नहीं चलती है। प्रतिदिन जो है पटना में हर जगह अपहरण हो, कई जगह आप देखिए थानाओं में हिरासत में लोगों की पिटाई होती है, मौतें होती हैं, उसका कोई जवाब नहीं दे पाता। क्रिमिनल डिसऑर्डर हो गया है लॉ एंड ऑर्डर का, हम बार बार कह रहे हैं। తొక్కిసలాట ఘటనలపై వాస్తవాలను కేంద్రం దాస్తుందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్లో జరిగిన ఘటనలపై నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహాకుంభమేళాలో దాదాపు 6,000 మంది తప్పిపోయారని, వారు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే లాంటి వారు మహాకుంభమేళాకు వెళ్లినా చేసిన పాపాలు తొలగిపోవన్నారు సంజయ్ రౌత్. రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు వ్యతిరేకంగా ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన అమెరికా రష్యా దౌత్యవేత్తల చర్చల్లో కీలక పురోగతి లభించింది. రెండు దేశాల్లో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది పునరుద్ధరణ, యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు చర్చల కోసం ఉన్నత స్థాయి బృందాల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. అలాగే ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ఆర్థిక సహకారానికి అవసరమైన చర్చలకు అంగీకరించాయి. అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై మాత్రం స్పష్టత రాలేదు. సమావేశంలో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన అమెరికా రష్యా దౌత్యవేత్తల చర్చల్లో కీలక పురోగతి లభించింది. రెండు దేశాల్లో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది పునరుద్ధరణ, యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు చర్చల కోసం ఉన్నత స్థాయి బృందాల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. అలాగే ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ఆర్థిక సహకారానికి అవసరమైన చర్చలకు అంగీకరించాయి. అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై మాత్రం స్పష్టత రాలేదు. సమావేశంలో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. That's all for now.